హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీజగణితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఇక్కడ -4,0 అనే బిందువు గుండా పోతూ ఉందంట. y అక్షానికి సమాంతరంగా అన్నాడు. y అక్షానికి సమాంతరంగా అంటే x=k అని చెప్తాం. కానీ ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది? -4. కాబట్టి x=-4 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకే, ఇదే క్వశ్చన్లో x అక్షానికి అంటే y=0 అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఒక కారుని నిలిపి ఉంచినందుకు మొదటి 2 గంటలకు 50 రూపాయలట, తర్వాత ప్రతి గంటకు 10 రూపాయలు. ప్రతి గంటకు కాబట్టి ఇక్కడ వేరియబుల్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 10 రూపాయలు కాబట్టి 10x. మొదటి గంటకు 10 × 1 10, రెండవ గంటకు 10 × 2 20, 3 గంటలు ఉంటే 10 × 3 కాబట్టి 50 + 10x = y అవుతుంది. సో y = 10x + 50. ఇది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇక్కడ x > 2 అని ఎందుకు అన్నాడంటే మొదటి 2 గంటలకు 50 కాబట్టి x > 2 తీసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మార్చుకుంటాం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, x³ + 2x² + 5x + 10 యొక్క ఏదేని ఒక కారణాంకం అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సబ్స్టిట్యూట్ చేయాలి. x+1 కారణాంకం అయితే f(-1) 0 అవ్వాలి. సో f(-1) అంటే -1³ + 2 × -1² + 5 × -1 + 10. సో -1 + 2 -5 + 10 ఇది 0 కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్, x-1 ఇప్పుడు మనం చేసిందే f(-1) అమ్మ. ఇప్పుడు f(1) చేస్తే 1³ + ఇవన్నీ ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇది కూడా 0 కాదు కాబట్టి ఇది కూడా కాదు. అలాగే x-2 చేస్తే ఇవన్నీ ప్లస్లే వస్తాయి కాబట్టి అది కూడా కాదు. x+2 అంటే f(-2) = 0 అయితే అది ఇది చూద్దాం. -2³ + 2 × -2² + 5 × -2 + 10. సో ఇది -8 ప్లస్ ఇది 8 -10 + 10. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది కాబట్టి x+2 అనేది కారణాంకం అవుతుంది. 3ax + 6ay + 8by - 4bxకు డాష్ ఒక కారణాంకం అన్నారు. 3ax - 6ay + 8by - 4bx అని చెప్పి ఇచ్చారు. ఈ రెండిట్లో కామన్గా 3a ఉంది. సో x - 2y వస్తుంది. ప్లస్ ఈ రెండిట్లో కామన్గా 4b ఉందమ్మా. 4b కామన్ చేస్తే 2y - x వస్తుంది. ఇక్కడ x - 2y ఉంది, ఇక్కడ 2y - x ఉంది కాబట్టి x - 2y కామన్ చేస్తే ఇక్కడ 3a ఉంటుంది. ఇక్కడ 2y - x కదా, -4b. సో x - 2y × 3a - 4b ఈ రెండిట్లో ఏముందో చూద్దాం. చూడండి, ఇక్కడ x - 2y ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, 5a²bc + 6ab²c + 9abc² అని చెప్పి ఇచ్చారు. వీటన్నింటిలోంచి ABC కామన్ చేస్తే 5a + 6b + 9c. ఓకే, చూడండి 5a + 6b + 9c అనేది ఉంది ఇక్కడ ఆప్షన్ 4లో. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తోటలో కొన్ని తుమ్మెదలు మరియు పువ్వులు కలవు. ప్రతి పువ్వు మీద ఒక తుమ్మెద వాలినచో ఒక తుమ్మెద మిగిలిపోతుంది. ప్రతి పువ్వు మీద 2 తుమ్మెదలు వాలినచో ఒక పువ్వు మిగిలిపోయినా ఆ తోటలో గల పూల సంఖ్య అన్నాడు. అంటే ఫస్ట్ కండిషన్ ప్రకారం x పూలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఓకేనా, ఒక్కొక్క తుమ్మెద వాలితే ఒకటి మిగిలిందంట కాబట్టి x+1 అయింది. అలాగే ఇంకోటి ఏమన్నారంటే ప్రతి పువ్వు మీద 2 తుమ్మెదలు వాలితే అంటే అప్పుడు ఒక పువ్వు మిగిలిపోయిందంట అంటే x-1. సో 2 × x-1 వచ్చేసి x+1కి ఈక్వల్. సో 2x - 2 = x+1. సో 2x - x = 1 + 2. సో x = 3. సో కాబట్టి అందులో ఉన్న పూల సంఖ్య 3 అమ్మ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. p²q - pr² - pq + r²కు డాష్ ఒక కారణాంకం అన్నారు. నేను p²q - pqను ఒక చోట -pr² + r² ఒక చోట రాస్తున్నాను. ఇక్కడ pq కామన్ చేస్తే p-1 ఉంటుంది. ఇక్కడ r² కామన్ చేస్తే p-1 ఉంటుంది. సో pq - r² × p-1 కాబట్టి p-1 ఉందమ్మా ఇక్కడ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 5 పెన్సిళ్ళు
7 పెన్నుల మొత్తం వెల 50 అన్నారు. అలాగే 7 పెన్సిళ్ళు 5 పెన్నుల మొత్తం వెల 46 రూపాయలు అయితే ఒక పెన్ను వెల అంత అని చెప్పి ఇచ్చారు. 5 పెన్సిళ్ళు కాబట్టి పెన్సిల్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం, పెన్స్ వచ్చేసి వై అని చెప్పి అనుకుందాం. సో 5 పెన్సిళ్ళు కాబట్టి 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50. అలాగే 7 పెన్సిళ్ళు 5 పెన్నుల మొత్తం వచ్చేసి 46 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలమ్మా. పెన్ను వెల కనుక్కోవాలి. సో చూడండి, ఈ 7 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. 7 5s 35x, 7 7s 49y, 7 5s 35 కాబట్టి 7 50s అంటే 350 అవుతుంది. దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 7s 35x, 5 5s 25y, 5 46s వచ్చేసి 230. దీన్ని మైనస్ చేయండి అమ్మా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 49 మైనస్ 25 అంటే 24y, 0, 5 మైనస్ 3 2, ఓకే, 3 మైనస్ 2 1, 24 1s 24 5s. సో y ఈక్వల్ టు 5 వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా వైఏ, పెన్సే. పెన్నుల వెల ఎంత అని చెప్పి అడిగారు, 5 రూపాయలమ్మ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక భిన్నంలో లవహారాలకు ఒకటి కలిపితే అది 4/5 అవుతుందంట. అలాగే లవహారాల నుండి 5 తీసేస్తే ఆ భిన్నం 1/2 అవుతుందంట. అయినా ఆ భిన్నం అన్నాడు. సో భిన్నాన్ని x/y అనుకుందాం. అయితే ఈ భిన్నంలో లవానికి హారానికి ఒకటి కలిపితే అది 4/5 అవుతుంది అన్నాడు. ఇది ఒక కండిషను. నెక్స్ట్ కండిషన్ ఏంటి, లవాహారాల నుండి 5 తీసేస్తే ఆ భిన్నం 1/2 అవుతుంది. అంటే x-5/y-5 ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ y ప్లస్ 1. సో 5x ప్లస్ 5 ఈక్వల్ టు 4y, అలాగే ప్లస్ 4 1s ఎంత 4. సో 5x మైనస్ 4y ఈక్వల్ టు 4 మైనస్ 5. సో 5x మైనస్ 4y ఈక్వల్ టు -1 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, 2x మైనస్ 10 ఈక్వల్ టు y మైనస్ 5. 2x మైనస్ y ఈక్వల్ టు -5 ప్లస్ 10. సో 2x మైనస్ y ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూస్ అనేవి వస్తాయి. అప్పుడు భిన్నాన్ని రాసేయచ్చు. సో ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ 5 ఉంది. 2తో మల్టిప్లై చేద్దాం. 2 5s 10, 2 4s 8, 2 1s 2 కాబట్టి -2. సో దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 2 5s 5 2s 10x మైనస్ 5y, 5 5s 25. సో మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -8y ప్లస్ 5y, -8y ప్లస్ 5y అంటే -3y. ఇక్కడ ఇది వచ్చేసి -27. సో y ఈక్వల్ టు 9 వస్తుంది. సో y 9 అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2x మైనస్ 9 ఈక్వల్ టు 5, 2x ఈక్వల్ టు 5 ప్లస్ 9, 2x వచ్చేసి 14. సో x వచ్చేసి 14/2 అంటే 7 వస్తుంది. కాబట్టి x/y కదా మనం ఫ్రాక్షన్ అనుకుంది. సో 7/9 వస్తుంది. 7/9 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, a⁴ మైనస్ b ప్లస్ c హోల్ పవర్ 4కు ఒక కారణాంకం అన్నారు. సో a⁴ మైనస్ b ప్లస్ c హోల్ పవర్ 4 ఇలా రాసుకుందాం. నెక్స్ట్ a² హోల్ స్క్వేర్ మైనస్ b ప్లస్ c హోల్ స్క్వేర్గా రాశాయి. ఇప్పుడు a² మైనస్ b² రూపంలో ఉంది కాబట్టి a² ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి a² మైనస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనేది ఇంకో ఫ్యాక్టర్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2bc వస్తుంది. ఓకే, ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అది ఆల్రెడీ ఉంది చూడండి, a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2bc ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 6x⁴ ప్లస్ 10x³ ప్లస్ 8x² 2x² భాగిస్తే అన్నాడు. చూడండి, ప్రతి పదాన్ని 2x² భాగించండి. సో 2 1s 2 3s 3, x⁴/x² అంటే x², 2 1s 2 5s. సో x³ అంటే x, 2 1s 2 4s, x² క్యాన్సిల్. సో 3x² ప్లస్ 5x ప్లస్ 4 వస్తుంది. 3x² ప్లస్ 5x ప్లస్ 4 అనేది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 39y³ బై 26y² ఇంటూ 50y² మైనస్ 98
బై 5y ప్లస్ 7 అన్నారు. సో 13 3s 13 2s వై స్క్వేర్ వై సమ్ ఇది. సో 3y బై 2 ఇంటూ దీంట్లో నుంచి 2 కామన్ చేస్తే 25y స్క్వేర్ మైనస్ 49 బై 5y ప్లస్ 7 వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయ్యింది. 3y ఇది ఎలా ఉంది, 5y హోల్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 5y ప్లస్ 7. సో 3y ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కాబట్టి 5y ప్లస్ 7 ఇంటూ 5y మైనస్ 7. ఆల్రెడీ డినామినేటర్లో 5y ప్లస్ 7 ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 3y ఇంటూ 5y మైనస్ 7 వస్తుంది. సో 3y ఇంటూ 5y మైనస్ 7 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, చరరాశి ఎక్స్లో ఎన్నవ పరిమాణ బహుపదికి గరిష్టంగా ఎన్ని కారణాంకాలు ఉంటాయి అన్నాడు. పరిమాణం ఎంత అయితే అన్నే కారణాంకాలు ఉంటాయి కాబట్టి ఎన్ ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84కు డాష్ ఒక కారణాంకం అన్నారు. చూడమ్మా, ఎక్స్ ప్లస్ 2 కారణాంకం అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ -2 0 అవ్వాలి. సో -2 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ -2 హోల్ స్క్వేర్ మైనస్ 19 ఇంటూ -2 ప్లస్ 84. సో ఇది వచ్చేసి -8, ఇక్కడ -6 4s వచ్చేసి 24 మైనస్ ఇది వచ్చేసి 19 ఇంటూ -2 కాబట్టి ప్లస్ 38 ప్లస్ 84. ఇది 0 కాదు కాబట్టి తీసేసేయండి. నెక్స్ట్ x-2 అంటే ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోండి. 2 క్యూబ్ తర్వాత -6 ఇంటూ 2 స్క్వేర్ తర్వాత -19 ఇంటూ 2 ప్లస్ 84. సో చూడమ్మా, 8 6 4s 24 మైనస్ 38 ప్లస్ ఇది వచ్చేసి 84. ఇది కూడా 0కి ఈక్వల్ కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ x-3 కనుక్కుందాం, అంటే ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుందాం. 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 3 ప్లస్ 84 27. ఇక్కడ 9 6s 54 మైనస్ 19 3s 57 ప్లస్ 84 27 111. ఇది కూడా 111 0 వచ్చేస్తుంది కాబట్టి x-3 అనేది కారణాంకం అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5ను 2x మైనస్ 3 చే భాగించగా వచ్చు శేషం అన్నారు. 2x మైనస్ 3కి 0 ఏమైందంటే 3/2 అవుతుంది. సో 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3/2 ప్లస్ 5 అమ్మ. సో దీన్ని 2 ఇంటూ 9/4గా రాస్తాం. మైనస్ దీన్ని 9/2 ప్లస్ 5 2 1s 2 2s అమ్మ. సో 9/2 మైనస్ 9/2 ప్లస్ 5 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 5 వస్తుంది. 5 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24ని x-2తో భాగిస్తే భాగఫలం అన్నారు. హార్నర్ సెన్సిస్ మెథడ్ ప్రకారం x-2కి 0 2 కాబట్టి ఇలా దీని యొక్క కోఎఫిషియంట్స్ రాసుకోండి. 1 -3 -10 24. ఫస్ట్ దానికి 0 రాస్తాం. 1 + 0 1 2 1s 2 -3 + 2 -1 2 ఇంటూ -1 -2 -12 అవుతుంది. 2 ఇంటూ -12 -24 ఇది 0 అయిపోయింది. సో ఇక x స్క్వేర్ -x -12 అనేది భాగఫలం అవుతుందమ్మా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, x⁴ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4ని x-2తో భాగిస్తే వచ్చు శేషం అన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే 2⁴ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 అమ్మ. 16 మైనస్ 3 4s 12 ప్లస్ 4. సో 20 మైనస్ 12 అంటే 8 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x మైనస్ 3 యొక్క శూన్య విలువ అన్నారమ్మా. శూన్య విలువ అన్నప్పుడు 0కి ఈక్వల్ చేయాలి కాబట్టి 2x = 3 x = 3/2 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8x³ ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 8 = 0 యొక్క మూలాల మొత్తం అన్నారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. సో -7/8 అవుతుంది. -7/8 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, x² ప్లస్ 7x ప్లస్ 12/x + 3 అన్నారమ్మా. సో దీన్ని x + 3 ఇంటూ x + 4గా రాసుకోవచ్చు. x + 3 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయితే
ఎక్స్ ప్లస్ 4 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 5/2 హోల్ స్క్వేర్ ఇంటూ 5/2 హోల్ పవర్ n+1 ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 6. అయితే n విలువ అన్నారు. సో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ పవర్ m+n అవుతుంది. అంటే 2 + n+1 ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 6. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. 2 + n+1 6 అవుతుంది. 3 + n వచ్చే 6 అవుతుంది. n = 6 - 3 3 వస్తుంది. సో n = 3 వస్తుందమ్మా. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 4 × 8 m = 2/5 అయితే m అన్నారు. సో 4 × 8 m = 2/5 అని ఇచ్చారు. అయితే m కనుక్కోమన్నారు. దీన్ని 2² గాను దీన్ని 2³ హోల్ పవర్ mగా రాయొచ్చు. సో ఈక్వల్ టు 2/5. సో 2/2 × 2/3m = 2/5. సో 2/2 + 3m = 2/5. సో భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. 2 + 3m = 5. సో 3m వచ్చేసి 5 - 2, 3m వచ్చేసి 3, m అనేది 3/3 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ m అనేది 1 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 5/x = 1000 ఇచ్చారు. 5/x + 2 అంటే 5/x × 5². 5/x అనేది 1000, 5² అంటే 25. సో 25,000 వస్తుంది. సో 25,000 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ p/q = 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ -3. సో దీన్ని 2³/3³ రాస్తాం. ఈ డివైడెడ్ బై అలాగే ఉంచితే ఈ రివర్స్ రాయండి. 2/3 అప్పుడు గుర్తు కాస్త ప్లస్ అయింది. సో నెక్స్ట్ 2³/3³ ఇంటూ రాస్తే రివర్స్ అయిపోయింది. 3³/2³ ఇవి క్యాన్సిల్ అయిపోతే ఇది 1 వస్తుంది. సో p/q అనేది 1 అయితే p/q పవర్ -10 అంటే p/q పవర్ ఎంత ఉన్నా అంటే 1 పవర్ ఎంత ఉన్నా కూడా దాని వాల్యూ 1. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 4x హోల్ క్యూబ్ = 4/3/3 అని చెప్పి ఇచ్చారమ్మా. సో 4x హోల్ క్యూబ్ = 4/3/3 అని ఇచ్చారు. సో చూడండి దీన్ని 4³ × x³ రాయొచ్చు. దీన్ని 4/27 రాస్తాం. సో ఇక్కడ x³ వచ్చేసి 4/27 - 3. సో x³ వచ్చేసి 4/24 అమ్మా. సో దీన్ని ఎలా రాస్తాను చూడమ్మా. x³ వచ్చేసి 4/8 హోల్ క్యూబ్గా రాస్తాం. అప్పుడు ఘాతాంకాలు సమానం కాబట్టి x అనేది 4/8 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ x - 1/x వచ్చేసి 5 ఇచ్చారు. x² + 1/x² అడిగారు కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. x² + 1/x² -2 × x × 1/x = 5² అవుతుంది. x క్యాన్సిల్ అయ్యింది. సో x² + 1/x² = 25. ఈ -2 అటు వెళ్తే ప్లస్ అయ్యింది. 25 + 2 27 అవుతుందమ్మా. సో 27 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ అమ్మా x + 1/x వచ్చేసి 3 అని ఇచ్చారు. x² + 1/x² అడిగారు. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే x² + 1/x² + 2 × x × 1/x = 3² అవుతుంది. సో x² + 1/x² = 3² అంటే 9. ఈ +2 అటు వెళ్తే మైనస్ అయ్యింది. సో 9 - 2 7 వస్తుందమ్మా. సో x² + 1/x² 7 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ a + 1/a4 అని ఇచ్చి a³ + 1/a³ అడిగారు. సో ఇక్కడ a + 1/a4 కాబట్టి క్యూబ్ చేస్తే a³ + 1/a³ + 3a × 1/a × a + 1/a = 4³ అవుతుంది. సో ఏ క్యాన్సిల్ అయ్యింది. సో ప్లస్ 3 × a + 1/a4 4³ అంటే 64 అమ్మా. ఓకే a³ + 1/a³ అంటే 64 - 12. సో 4 - 2 2 6 - 1 5 52 వస్తుంది. సో 52 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ x - 1/x = 5.
అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అడిగారు, దీన్ని కూడా క్యూబ్ చేద్దాం. క్యూబ్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 5 క్యూబ్. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఈ వాల్యూ ఎంత 5 ఈక్వల్ టు 5 క్యూబ్ అంటే 125. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు 125. ఈ టర్మ్ అటు వెళ్తే ప్లస్ అయింది, 3 5s 15. సో 140 వస్తుంది. 140 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం అన్నారు. 10^100 గ్రేటర్ దాన్ 20^50 అని ఇచ్చారు. ఇక్కడ భూములు సమానంగా లేవు, ఘాతాంకాలు సమానమయ్యేటట్టు చేసుకుందాం. ఎలా చేయాలంటే చూడమ్మా, 10^2 రాయొచ్చు దీన్ని. 250 100 కాబట్టి గ్రేటర్ దాన్ 20^50. సో 10² అంటే 100^50 ఈజ్ గ్రేటర్ దాన్ 20^50. ఇది కరెక్టే కదమ్మా. సో ఇదే ట్రూ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, a = 3 b = 2 అని ఇచ్చారు. అయితే a + b హోల్ పవర్ a - b అన్నారు. సో 3 + 2 హోల్ పవర్ 3 - 2. సో 5/1 అంటే 5 వస్తుంది. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.